నమస్తే అండి. మా చెట్టు నారింజ ఎంత బాగా గుత్తులు ఉన్నాయో చూసారా. అవి బాగా పండాలి, ఇదో ఇలా పండాలి చూసారా. ఎల్లోగా రావాలి పండు. వచ్చినప్పుడు జ్యూస్ తీసుకొని తాగితే పులుపు ఉండదు. పచ్చిగా ఉన్నాయితే పులిహోరకి పనికి వస్తాయి, జ్యూస్కి పనికి వస్తాయి. కానీ ఇవి పండిన పండ్లు అయితే అసలు పులుపు ఉండదండి. ఇగో చూడండి, అదో ఎర్రగా పండింది. అలా పండాలి పండ్లు. ఇదో ఇలా పచ్చిగా ఉన్నాయితే పులిహోరకి, మనం పాకం పట్టిన జ్యూస్కి పనికి వస్తాయి ఇవి. నేనైతే ఎక్కువ పులిహోరకి ఉపయోగిస్తాను, లేకపోతే జ్యూస్కి ఉపయోగిస్తాను. ఇవ్వండి, ఇలా పచ్చిగా ఉండాలి. చూడండి ఎంత పండు అయిందో. ఇది పండుగా ఉంది, పచ్చిగా ఉంది, పులుపు ఎక్కువ ఉండదు. పండేటప్పుడు పులుపు తగ్గుతుందండి. ఇగోండి నారింజ గుత్తులు గుత్తులు వస్తాయండి. చూసారా ఎంత పెద్ద కాయలు అవుతాయో, చాలా పెద్దవి అవుతాయి. ఆరోగ్యానికి చాలా మంచిది. చూసండి, ఇలా పండిన నారింజ జ్యూస్ తీసుకుంటాము. ఇలా పండాలి. ఇవైతే జ్యూస్ పిండుకుంటే డైరెక్ట్ తాగొచ్చు. కొంచెం వాటర్, జస్ట్ కొంచెం వాటర్, సాల్ట్ కానీ పంచదార కానీ కొంచెం వేసుకొని కలుపుకొని తాగొచ్చు. జ్యూస్ చాలా బాగుంటుంది. 4-5 పండ్లు పిండుకొని తాగొచ్చు. ఎందుకంటే మాకు 2 చెట్లు ఉన్నాయి కాబట్టి నేను ఇలా చేస్తాను. ఇప్పుడు నేను ఈ కమలాలు ఉన్నాయి చూడండి, కమలాలు తీసుకున్నాము. కమలాలు కూడా ఉన్నాయి, అంటే కొన్నాం అన్నట్టు. ఈ కమలాలు 4 కాయలు పిండితే, ఈ పండినవి ఇవి 2 కాయలు, 2 లేక 3 అలా 4 కాయలైనా పిండి, ఇవి 4 అవి 4 కలిపి పిండుకొని రసం తీసుకొని తాగొచ్చు. అంటే అప్పుడు పంచదార, సాల్ట్ అవన్నీ ఏమి వేయకుండా తాగొచ్చు. ఇలా పచ్చిగా ఉన్నాయితే పులిహోరకి, జ్యూస్లకి పనికి వస్తుంది. ఈ జ్యూస్ ఎలా అంటే, ఈ పచ్చికాయలు ఉన్నాయి కదండి, ఇవి జ్యూస్ తీసి బాగా, అంటే పైన ఉన్న తొక్క ఇది పడితే చేదు వస్తుంది. అది పడకుండాను కాయలు జ్యూస్ తీసుకొని చక్కగా విత్తనాలు అవన్నీ గింజలన్నీ తీసేసి కాస్త సాల్ట్ కొంచెం వేసుకొని బాగా కలిపేసి బేసన్లో పోసి ఎండబెట్టుకోవాలండి. ఎండబెట్టి మనం ఒక బాటిల్లో పోసి పెట్టుకోవాలి. ఇలా నేను ఎండబెట్టి ఇలా బాటిల్కి పోసి పెట్టానండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర కలుపుకోవచ్చు చక్కగాను. మనకి పులిహోర అంటే అన్నం వండిన తర్వాత తాలింపు వేసుకుని దానిలో ఈ రసం పోసి వేడి అన్నంలో కలిపి పెట్టుకుంటే చక్కగా మనకి పులిహోర తయారవుతుంది. మీరు పులిహోరకి ఇలా చేసుకోండి. ఎందుకంటే నారింజకాయలు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి, ఇవి కాయలు రసం పిండి గింజలు తీసేసి కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా కలిపి బాగా ఎండలో పెట్టండి. ఒక్కరోజు బాగా ఎండలో పెట్టి తర్వాత బాటిల్కి పోసి ఇలా నిల్వ చేసుకోండి. మీకు సాల్ట్ తక్కువ వేస్తాం కాబట్టి జ్యూస్గా కలుపుకొని తాగొచ్చు, పంచదార వేసుకొని, లేదంటే పులిహోర కలుపుకోవచ్చు. అన్ని విధాలా ఉపయోగపడుతుంది. ఈ పచ్చికాయలు పండ్లు అయితే అలా జ్యూస్ తీసుకొని తాగండి. ఓకే.